ఒక చిన్న సినిమాని పెద్ద సినిమా చేయటం అంత ఈజీ కాదు ఈ రోజుల్లో. నిజంగా ఇలాంటి ఫంక్షన్స్కి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి, ఎందుకంటే ఇందులో అందరూ బిగినర్స్ ఉన్నారు, వీళ్ళందరినీ మనం ఆశీర్వదించాల్సిన టైం ఇది. అందుకని పరిశ్రమ అంతా వీళ్ళు చేసిన కృషిని అభినందించాలని నేను మనసారా కోరుకుంటున్నా. రంజిత్ కుమార్ గారు, ఆయన మాకు చాలా ఆప్తుడు, ఎప్పుడు నవ్వుతూ పలకరించేవాడు. అలాగే ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథి గారు లింగమూర్తి గారు వస్తున్నారంటే ఆయన్ని చూద్దాం అనుకున్నా. నిజంగా మద్రాసులో లక్ష్మీ ఫిల్మ్స్ అంటే అప్పుడు ప్రతి నిర్మాత లక్ష్మీ ఫిల్మ్స్ వైపు ఆఫీసు ఆ రోడ్డు వైపే నడిచే రోజులవి. అప్పుడు వాళ్ళ వైభవం నేను చూసా. అంత వాళ్ళందరినీ ఆదరించేవాళ్ళు. కానీ ఆ తర్వాత ఆయన పోవటంతోనే చాలా మామూలు ఎక్కువ వయసు లేకుండా నన్ను వెళ్ళిపోయారు. బట్ దాన్ని నిలబెట్టడం కోసం వాళ్ళ కుమారుడు ఈ రకంగా వచ్చి ఒక మంచి అద్భుతమైన విజయంతో అతని ఇన్నింగ్స్ని స్టార్ట్ చేయడం చాలా సంతోషం. ఇందాక మా మిత్రుడు కూడా ఒక ప్రత్యేకత ఉంది. శ్రీ రంజిత్ మూవీస్ ఇస్ యాక్చువల్లీ ఫెలిసిటేటింగ్ అవర్ గెస్ట్ విత్ అ ఫ్లవర్ పాట్. పువ్వుల్ని కుకట్పల్లి శివపార్వతి శ్రీనివాస్ గారు. I can clearly say, Damu, that your father is really proud of you. And it is the blessings of all the people from our lives and the thousands of fans and the senior film fraternity who have come here to give the Ashirwad today. I really want to thank you all for having come here and coming to bless our wonderful, small, big film. Thank you, Nandini. Thank you, Nani. Thank you, Nitya. Thank you, the entire team. And thank you, the audience, for having made this small film big. Thank you very much. Happy flowers all the way. Flower pots ఇస్తారు నాకు, బొకేస్ వచ్చేస్తున్నాయి ఇందాకటి నుంచి. ముందుగా ఈ సింహగర్జనకి అవకాశం ఇస్తానండి. ఆ పిల్లి కూనండి ఇప్పుడిప్పుడే మొదలైంది. మీ సింహగర్జన ముందు ఆవిడ తట్టుకుని అలాంటి నమస్కరిస్తూ, ఈ సినిమా గురించి ఆల్రెడీ ప్రూవ్డ్ సినిమా అండి, దాని గురించి ఎక్కువగా మాట్లాడేది ఏమి లేదండి. ఒకటే ఫస్ట్ యాక్చువల్లీ డబుల్ ప్లాటినం డిస్క్ రోజు నేను నందిని రెడ్డి చెప్పానండి. ఆ రోజు ఈ దర్శకురాలు చాలా భారీ దర్శకురాలు, సినిమా కూడా అలాగే భారీగా ఉండాలి, ప్రొడ్యూసర్ కూడా అలాగే భారీగా కలెక్షన్స్ రావాలి అని కోరుకున్నామండి. సినిమా అంత విజయవంతం అవ్వాలనుకున్నాం. దేవుడి దయ వల్ల మంచి సినిమా అయింది. హ్యాపీ. ఒక మంచి సినిమాకి వచ్చిన మంచి విజయం అందరూ అభినందించదగింది. అలాగే అందరూ ఆర్టిస్టుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కొత్త టాలెంట్, నిత్య దగ్గర నుంచి, అలాగే ఐశ్వర్యరాయ్ కూడా మర్చిపోయేలా చేసిన గజరారే నానికి, రిమైనింగ్ ప్రతి ఒక్కళ్ళకి, ప్రత్యేకంగా నందినికి, ఇలాంటి మంచి సినిమాలు ముందు ముందు ఇంకా ఎన్నో తీయాలని ఆశిస్తూ, తప్పకుండా మంచి సినిమాలు తీస్తుందని అనుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. There are many films that come and go, but a few make difference, and I think Ala Modlaindi has made that difference. ఎందుకంటే ఈ జానర్ రొమాంటిక్ కామెడీ అనేది చాలా హాలీవుడ్లో ఎంత ఉన్నా కానీ తెలుగులో నిజంగా ఇప్పుడు పేటెంట్ రైట్స్ నందిని దగ్గర ఉన్నాయి అనుకుంటున్నా. అండ్ షీస్ డన్ అ ఆసమ్ జాబ్. అండ్ ఆఫ్ కోర్స్ నందినిస్ డ్రీమ్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్కంప్లీట్ విదౌట్ నాని అండ్ నిత్య. గైస్, యూ జస్ట్ రాక్డ్. అంటే మీ ఇద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ ఆఫ్ ఫిజిక్స్ నాకు తెలియదు కానీ బట్ ద వే యూ బర్న్ ద స్క్రీన్ వాజ్ సూపర్బ్. మీరిద్దరు కనుక లీడ్ పేపర్ కాకపోయింటే నందిని కొంచెం తగ్గేది, కానీ మీరు తనకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ నాని, ఐ థింక్ యూర్ అ గ్రేట్ టాలెంట్ టు దిస్ ఇండస్ట్రీ. అండ్ నిత్య, బీయింగ్ దిస్ ఫస్ట్ ఫిల్మ్, the way you acted, the way you dubbed and the way you sang
was everything awesome. You're a delight to watch. And Damodar Prasad garu, sir, I think you here for the good. Endukante today I can't see you anywhere, but oka producer ga meeru nijanga oka cinema release chesi cheyadame kaakunda the way you promoted it with hand in hand with Nandini was superb. Cinema release ayin tarvata I think that is the main aspect these days. And I congratulate each and everyone, Kalyan Malik garu and everyone who's been the part of Ala Modlaindi. Thank you, Nandini. Thank you for having me here. I hate Nandini, I hate Nani, and I hate Nitya. Because I loved the film Ala Modlaindi. మిరపకాయ రిలీజ్ అయ్యి సినిమా బాగుంది కొంతమందికి ఫస్ట్ హాఫ్ నచ్చి కొంతమంది సెకండ్ హాఫ్ నచ్చి ఫైనల్గా అన్ని హాఫ్లు అందరికీ ఆమోదింపబడిన తర్వాత సినిమా బాగుంది అన్న తర్వాత అది విషయం తెలుసుకొని నేను కావాలని అదే మళ్ళీ విందామని ఫోన్ చేస్తే మెరుగు బాగుంది సార్, అలా మోదీని కూడా హిట్ సార్ అని స్టార్ట్ అయ్యారు. అరే నా సినిమా హిట్ అన్నప్పుడు ఇమ్మీడియట్గా ఎలా మొదలైంది ఏంటి అని అప్పుడు సినిమాకి వెళ్ళాను. ఒక్క సెకండ్ కూడా సినిమా బోర్ కొట్టలేదు. ఐ లైక్ ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ సీన్, ఎవ్రీ సెకండ్. సో అందుకే ఐ హేట్ నందిని అని చెప్పారు. నందిని, థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఫిలిం లైక్ అలా మొదలైంది విత్ యూనిక్ సెన్సిబిలిటీస్. I love the film like anything. Nani, you are the rock star. Very long way to go. Sania Mirza success తర్వాత చాలా మంది అమ్మాయిలు రాకెట్ పట్టుకొని కనిపించారు జూబ్లీస్లో, బంజారాహిల్స్లో. అదే ఇన్స్పిరేషన్తో నందిని సక్సెస్ తర్వాత ఆస్పైరింగ్ గర్ల్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ ఉమెన్ హూఎవర్ చాలామంది ఇండస్ట్రీకి రావాలి, మొత్తం అమ్మాయిలతో ఇండస్ట్రీ కళకళాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ once again my wholehearted wishes for Ala Modlaindi team. Thank you. ఫ్లవర్ పాట్ ని అందజేయాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ దాసనారాయణరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దాము తీసిన ఈ చిత్రం నందిని, గాడ్ బ్లెస్ యు అమ్మా. హ్యాట్స్ ఆఫ్ టు యు. తొలి మహిళ విజయ నిర్మల మీనా చిత్రంతో అందరూ అభినందించారు, గొప్ప సినిమా తీసేవని. ఆనాడు భానుమతి గారిని అభినందించారు, అందరూ గొప్ప సినిమా తీసేవని. ఇవాళ మళ్ళీ ఒక దర్శకుడు తలెత్తుకుని తిరిగేటట్టు, ముఖ్యంగా ఒక మహిళా దర్శకురాలు తలెత్తుకు తిరిగేటట్టుగా ఇవాళ ఈ సినిమా తీసావు. ఇట్స్ ఎ గ్రేట్ ఫిలిం, ఐఎమ్ టెలింగ్ యూ. నేను పిక్చర్ చూసిన రోజు నేను మర్నాడు చెప్పాను దాముతో, దాము మీ డైరెక్టర్, హీరోయిన్ ముగ్గురిని సత్కరించాలనుకుంటున్నా అంటే వాళ్ళు షూటింగ్లో ఉన్నారు, తప్పకుండా గురువుగారు తీసుకొస్తారని చెప్పాడు. నాకు అంత ఆనందం అనిపించింది. అంటే ది ప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిలిం, ది న్యాచురల్ డైలాగ్, అంటే యూత్ వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేసుకునే సినిమాలే లవ్ స్టోరీలను తీసి రెచ్చగొట్టి మనం డ్రెస్సులతో బ్లూ ఫిల్మ్స్ తీస్తున్న ఈ రోజుల్లో యూత్ మనస్తత్వాన్ని చాలా డెలికేట్గా ఈ క్షణంలో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, మరుక్షణంలో ఆ మనసు ఎలా మారుతుంది, పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు జస్ట్ కానీ మిస్ అయితే దేవదాసులాగా మజ్ను అవ్వకుండా ఓకే లెట్ అస్ అడ్జస్ట్ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ అనేటటువంటి మనస్తత్వం ఇవాళ యూత్లో ఎలా ఉంది అన్నది కళ్ళకు కట్టినట్టు ఆ అమ్మాయి చెప్పగలిగిందంటే I think she might have studied many love stories. ఒక అమ్మాయి మనస్తత్వాన్ని ఒక అబ్బాయి మనస్తత్వాన్ని తీసుకుని చాలా అద్భుతంగా చేసావు. రియల్లీ నాని, ఐ థింక్ నేను చాలామంది వాళ్ళ యంగ్స్టర్స్ వస్తున్నారు, బాగా చేస్తున్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, చాలా చక్కగా యు ఆర్ ఇన్ ద క్యారెక్టర్. గాడ్ బ్లెస్ యూ. చాలా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా చక్కగా వినడానికి ఎంత బాగుందో, సచ్ ఏ బ్యూటిఫుల్ మెలోడియస్ మ్యూజిక్. అలాగే టెక్నీషియన్స్ని, సాంకేతిక నిపుణులందరినీ మనసారా అభినందిస్తూ, అందరినీ మించి దాము కళ్ళ ముందు నాకు రంజిత్ కుమార్ కనిపిస్తున్నాడు. ఎంతో పట్టుదలతో ఈ సినిమాని తీసి ఈ సినిమాని ప్రమోట్ చేశాడు. ఈ సినిమాని అప్రిషియేట్ చేస్తున్న ఇవాళ ఆల్మోస్ట్ ప్రజెంట్ జనరేషన్ డైరెక్టర్స్ అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ
Join the group on the stage, please. Sri Garu Pata, Anand Sriram Garu and Veena Sahithi Garu Pata జరిగింది. Rao. డైరెక్టర్ నందు ఎంత ఇచ్చావు నందు వాళ్ళకి? ఈ చిత్రంలోని అందాల భామలకి నెక్స్ట్ షీల్ అందజేయాల్సిందిగా కోరుతున్నాను దాసనారాయణరావు గారిని. కృతి కర్బంద, and next shield బ్లాస్ట్ కాసేపు ఆపండి. ఎదురుగున్న మీడియా మిత్రులు ఉన్నారు, వాళ్ళని కనికరించండి ప్లీజ్.